హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఇది తామర గింజలండి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తామర గింజల నుంచి ఇప్పుడు చెట్లు తీయడానికి కోసం నేను 11 తీసుకున్నానండి. దాంట్లో నుంచి 8 మాత్రమే నేను ఇప్పుడు చేస్తున్నాను. వీటిని ఒకవైపు బొడిపలా ఉంటుంది, ఇంకొక వైపు ఇట్లా రంధ్రంలా ఉంటుంది. ఏ వైపు నుంచి గీకినా పర్లేదు, కానీ ఇట్లా దాని పైన ఉండే షెల్ కొంచెం బ్రేక్ అయ్యేలాగా మనం ఇట్లా గీకాలండి. బొడిపలాగా ఉన్న సైడ్ నుంచి చెట్లు, అలాగే ఇట్లా రంధ్రంలాగా ఉన్న సైడ్ నుంచి వేర్లు వస్తాయి కాబట్టి ఎటు నుంచి గీకినా వచ్చేస్తాయి. వాటిని అన్నిటినీ ఏదైనా ఒక సైడ్ గీకేసి, అంటే రఫ్గా ఉన్న సర్ఫేస్ పైన ఇట్లా గీకి వాటిని ఫస్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఫస్ట్ వాటర్లో వేసిన తర్వాతనే నాకు తెలిసిపోయింది, కొన్ని సీడ్స్ 8 సీడ్స్లో కొన్ని పైనే తేలాయి. సో నేను అనుకున్నవి పెరగవు అని ఫస్టే ప్రిడిక్ట్ చేశాను. ఈ 3 కింద ఉన్న 3 వచ్చేస్తాయి, పైనవి రావు అని. నేను అనుకున్నట్టుగానే 3 వచ్చాయండి ఫైనల్గా, మిగతావి రాలేదు. చూడండి, ఇందులో 2 వచ్చాయి, ఒకటి రప్చర్ అయింది, మిగిలినవి ఏవి రాలేదు. తర్వాత వాటిని మళ్ళీ వాటర్ వేశాను. డే బై డేనే మాత్రం నేను కంపల్సరీ వాటర్ చేంజ్ చేశానండి. డే బై డే వాటర్ చేంజ్ చేయడం వల్ల వాటికి కొంచెం న్యూట్రిషన్స్ అందుతాయి, అందుకని చెప్పి డే బై డే వాటర్ చేంజ్ చేశాను. ఇది 5th డే ఆల్మోస్ట్ 3 బయటకు వచ్చాయి. మిగతావన్నీ కొన్ని బ్రేక్ అయ్యాయి, కొన్ని బ్రేక్ కాలేదు. కానీ అసలు అది లాస్ట్ వరకు కూడా అవి చెట్లు రాలేదు. ఓన్లీ ఏవైతే ఫస్ట్ 3 వాటర్లో డౌన్లో ఉన్నాయో అవి మాత్రమే వచ్చాయి. 3 చాలా మంచిగా గ్రో అయ్యాయి అవి 3. చూడండి, ఇది కాలేదు, ఇది కూడా రాలేదు. వాటిని మళ్ళీ వాటర్లో వదిలేసాను అనమాట. ఎందుకంటే రూట్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. రూట్స్ రాకముందే ప్లాంట్ చేస్తే అవి పాడైపోతాయి, లోపల మట్టి లోపల పెట్టినప్పుడు కుళ్ళిపోతాయి. అందుకని చెప్పి రూట్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. కాబట్టి ఆల్మోస్ట్ 14 డేస్కి పర్ఫెక్ట్గా రూట్స్ వస్తాయి. ఇది 10th డే అనమాట. 2 సీడ్స్కి లైట్గా వేర్లు వచ్చాయి. వాటిని మళ్ళీ నేను వాటర్లో వేసేసాను. ఖచ్చితంగా వాటర్ చేంజ్ మాత్రం చేశాను అనమాట. వీటికి వాటర్లోనే 14 డేస్ ఉంటే కరెక్ట్గా పెరుగుతాయి. మనం ముందే తొందరపడి భూమి పైన పెట్టేస్తే, మట్టిలో పెట్టేస్తే పెరగవు సరిగా. అందుకని చెప్పి వాటర్లోనే ఉంచాను. ఆకులు చూడండి బాగా వచ్చాయి, నీట్గా ఉంది. ఇప్పుడు ఈ 3 సీడ్స్ మాత్రమే వచ్చాయి, మిగతా ఎవ్వి కూడా 15 డేస్ వరకు కూడా రాలేదు. తర్వాత కూడా రావండి. ఒకవేళ అవి 14-15 డేస్ తర్వాత కూడా రాలేదంటే అవి ఇంకా రావు. 15 డేస్ తర్వాత నేను దీన్ని ప్లాంట్ చేశాను అనమాట. ఈ ప్లాంటేషన్ వీడియో లోటస్ని ఎలా ప్లాంట్ చేయాలని నేను ఆల్రెడీ పేజ్లో షేర్ చేశాను, యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ చెక్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే ఈ లైక్ అండ్ షేర్ వల్ల ఇది చాలా మందికి తెలుస్తుంది, మనం ఇంట్లోనే ఇలా పెంచుకోవచ్చు ఈజీగా అని. బయట రూట్స్ కొనడం చాలా ఎక్స్పెన్సివ్. దీనికి ఇలా చేయడం వల్ల టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.